Please subscribe for more updates. Bell button పై click చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిపై కేసీఆర్ అస్త్రాన్ని ప్రయోగించినట్లు ఉన్నారు. మనం తెలంగాణ ఎన్నికల్లో చూసాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చంద్రబాబు నాయుడు అస్త్రాన్ని ప్రయోగించారు, సక్సెస్ అయ్యారు కదా. ఇప్పుడు అదే ఫార్ములా అక్కడ కూడా చంద్రబాబు నాయుడు అప్లై చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే పాలిటిక్స్ ఆర్ ద సేమ్ లాంగ్వేజ్ అంటారు. ఎక్కడైనా రాజకీయాలకు ఒకే భాష ఉంటుంది. సో రాజకీయాలకు ఇప్పుడు మీరు గమనించండి, పేర్లు మారుతాయి. తెలంగాణలో కేసీఆర్ ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ భవన్లో టికెట్లు ఫైనల్ అవుతలేవు, అమరావతిలో టికెట్లు ఫైనల్ అవుతున్నాయి అన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి టికెట్లు కావు, కేసీఆర్ టికెట్లు ఫైనల్ చేస్తున్నారు అన్నాడు. రెండు, ఆ రోజు కేసీఆర్ ఏమన్నారు, అమరావతి నుంచి నోట్ల కట్టడు చంద్రబాబు నాయుడు పంపిస్తున్నాడు 500 కోట్లు, ఆ 500 కోట్లతో రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలు నడుపుతున్నాడు అన్నాడు. ఇవాళ చంద్రబాబు ఏమంటున్నాడు, కేసీఆర్ నుంచి ఫండింగ్ కొరకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తాకట్టు పెట్టాడు అంటున్నాడు. చూడండి మీరు, 3 తెలంగాణ అమరావతిలో నుంచి స్ట్రాటజీలు రచించబడుతున్నాయి, చంద్రబాబు నాయుడే నాయకుడు వీళ్ళకు అని చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, టీఆర్ఎస్ వాహనాలకు రంగు మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాహనాలు అయ్యాయి అని చెప్తున్నారు. అప్పుడు 4వది ఏం చెప్పారు, ఒక్కసారి ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే మన బతుకు ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తాడు. మన పాలమూరు రంగారెడ్డి పథకం ఉండాలా వద్దా, చంద్రబాబు నిర్ణయిస్తాడు. మన కాళేశ్వరం కట్టాలా వద్దా, చంద్రబాబు నిర్ణయిస్తాడు. ఆంధ్ర ముఖ్యమంత్రి చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు పెడదామా అన్నాడు కేసీఆర్. సరిగ్గా ఇవాళ చంద్రబాబు అదే అడుగుతున్నాడు, ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కేసీఆర్ చేతిలో పెడదామా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కు లొంగిపోయాడు, అందువల్ల కేసీఆర్కు సామంత రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ మారుతుంది అని చంద్రబాబు నాయుడు వాడుతున్నాడు. అంటే పొలిటికల్ లాంగ్వేజ్ ఒకటే. ఏ స్ట్రాటజీని అయితే కేసీఆర్ అనుసరించి తెలంగాణలో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగాడో అదే స్ట్రాటజీని చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటున్నాడు అక్కడ. అయితే దీనికి ఆ రోజు చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చాడు కేసీఆర్కు. అంటే అనవసరంగా, అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంది, పోటీ చేయొచ్చు, దానికి అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు ప్రచారం కూడా చేయొచ్చు. అనవసరమని నేను ఎక్కడంటున్నానంటే కాంగ్రెస్ను కూడా డామినేట్ చేశాడు. మీరు రాహుల్ గాంధీ పక్కకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడాడు, రాహుల్ గాంధీ పక్కకు చంద్రబాబు నాయుడే కనబడతాడు. ఒక పర్సెప్షన్ ఏమని క్రియేట్ చేశారంటే తెలంగాణ మహాకూటమి ప్రజాకూటమి నాయకుడు చంద్రబాబు అనే పర్సెప్షన్ క్రియేట్ అయింది. ఇది స్వయంకృతాపరాధం. చంద్రబాబు నాయుడు చేసుకున్న స్వయంకృతాపరాధం, కాంగ్రెస్ చేసుకున్న స్వయంకృతాపరాధం. సరిగ్గా అదే స్వయంకృతాపరాధాన్ని అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నాడు. కేటీఆర్ను కలిశాడు, కేసీఆర్ను కలుస్తున్నాడు. అవసరమా? ఇప్పుడు కామన్ సెన్స్తో ఆలోచించండి. కేసీఆర్ను కలవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటైనా అదనంగా ఆంధ్రప్రదేశ్లో పడుతుందా? కేసీఆర్తో స్నేహం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో 10 ఓట్లైనా ఎక్కువ పడతాయా? మరి ఎక్కువ పడనప్పుడు ఎందుకు చేస్తున్నట్లు? ఎన్నికల తర్వాత ఏమైనా ఫెడరల్ ఫ్రంటో అదో ఏ ఫ్రంటో ఆ ఫ్రంటో చూసుకోవచ్చు, కానీ ఎన్నికలకు ముందు ఎందుకు కలుస్తున్నాడు? పొలిటికల్గా ఏమన్నా ఎలక్టోరల్గా ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? మీరు ఇలా సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లలో కూడా 20 to 30% టీఆర్ఎస్తో స్నేహాన్ని అంగీకరించడం లేదు. నేను అడుగుతున్న టీడీపీ ఓట్లు తటస్థ ఓట్లు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓట్లే 20-30% మంది ఓటర్లు ఇది సరైనది కాదు అంటున్నారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడుకు ఆయుధాన్ని ఎవరిస్తున్నారు? ఇక్కడ కేసీఆర్కి ఆయుధాన్ని కాంగ్రెస్ టీడీపీలు ఇస్తే అక్కడ చంద్రబాబు నాయుడుకు ఆయుధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇస్తుంది. అది ఆల్రెడీ ఒక ఆయుధం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. మీరు మోడీతో మాట్లాడడం లేదు, బీజేపీపై మాట్లాడడం లేదు, ఇప్పుడు అదనంగా ఇంకో ఆయుధం కూడా ఇచ్చారు. బహిరంగంగా టీఆర్ఎస్తో కలవడం ద్వారా మీరు ఇంకో ఆయుధాన్ని ఏమిస్తున్నారు, కేసీఆర్తో కలిశారని. ఇంక ఎన్నికల రోజులు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు నాయుడు నుంచి ఈ దాడి మరింత ఎక్కువగా పడుతుంది. తెలంగాణలో ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అనే వాతావరణాన్ని టీఆర్ఎస్ క్రియేట్ చేసింది. ఆంధ్రాలో ఎన్నికల్ని చంద్రబాబు నాయుడు టీడీపీ వర్సెస్ కేసీఆర్గా క్రియేట్ చేస్తుంది, చంద్రబాబు వర్సెస్ కేసీఆర్గా క్రియేట్ చేస్తుంది. ఇంకా కేసీఆర్ వెళ్ళి ఆంధ్రాలో కనుక ప్రచారం చేస్తే ఇది మరింత ఎక్కువగా టీడీపీకి ఉపయోగపడుతుంది. బహుశా అది గమనించే ప్రచారం చేసే ఆలోచన దాదాపు విరమించుకున్నట్టుగా కనబడుతోంది.